నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది గోకరకాయ అండి. ఒక పావు కేజీ తీసుకున్నాను. దీన్నైతే ఇలా శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ గోకరకాయ అయితే ఇందులో పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి మలబద్ధకాన్ని పోగొడుతుంది. అలాగే షుగర్ పేషెంట్లకు కూడా గోకరకాయ చాలా మంచిదని చెప్తుంటారు కదా. దానికోసం అయితే అప్పుడప్పుడు నేను ఎక్కువగానే చేస్తుంటాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఆయిల్లో వేసుకున్న ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందుకోసం అయితే మామూలుగా పసుపు, ఉప్పు, కారం ఏ విధంగా మనం తినేదాన్ని బట్టి వేసుకుంటామో అలాగే యూజ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే నేను పచ్చి కొబ్బరి అండి, ఒక పావు చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని తురిమి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటా పండ్లు. టమాటాలు కాకుండా దాని ప్లేస్లో ఇంకా మామిడికాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రస్తుతానికి మామిడికాయ లేదు కాబట్టి టమాటాలు పచ్చి కొబ్బరితో సరిపెట్టాను. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు గోకరకాయ నీళ్ళు లేకుండా ఒడిపి పెట్టేసుకున్నాం కదా, ఆ గోకరకాయను కూడా ఇందులో వేసుకుందాం. వేసాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో కనుక ఉంచితే ఆయిల్లో కొంచెం గోకరకాయ అనేది ఫ్రై అవుతుంది. ఇలా గోకరకాయను బాగా కలిపేసుకొని సరిపడా ఉప్పు అనమాట. ఇందులోకి అయితే ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ, ఎందుకంటే పావు కేజీ గోకరకాయ కాబట్టి టీ స్పూన్ కన్నా తక్కువే పడుతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత కారం మనం తినే రుచిని బట్టి ఒక టీ స్పూన్ నిండా ఇంకొంచెం ఎక్కువ కారం అయితే వేసుకున్నాను నేను. ఇలా బాగా కలుపుకోవాలి, ఒక్కోసారి అడుగంటుతుంది కదా. కారం వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక్కోసారి అయితే నేను కుక్కర్లోనే వండుతాను, కానీ ఇంకా మామూలుగా అయితే ఇలా కడాయిలో వేసుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించాల్సి వస్తుంది. ఇంకా దీనిలోకి అయితే ఒక గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇది కొంచెం ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేస్తే బాగుంటుంది. అంతలోపు అయితే ఇదిగో కొబ్బరి అయితే తురిమి పెట్టేసుకుందాం. పచ్చి కొబ్బరిది బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇది ఒక 50% కుక్ అయింది కదా గోకరకాయ. ఇందులోకి అయితే టమాటాలు వేసుకుందాం. వేసిన తర్వాత కలిపి మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ టమాటాలు అనేది కూడా ఇందులో మెత్తగా ఉడకాలి కదా. ఇంకా దీనిలోకి అయితే ఈ పచ్చి కొబ్బరి కూడా తురిమేసాను కదా, ఇది కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఏం వేయలేదు, ఓన్లీ పచ్చి కొబ్బరి మాత్రమే వేసుకున్నా. ఇదంతా ఉడికి దగ్గర అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా బాగుంటుంది. ఇంకా ఇలా వండుకున్నప్పుడు పచ్చి పులుసు కానీ సాంబార్ కానీ చేసుకుంటే అన్నంకి చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు కర్రీ అయితే బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇంకా ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవటమే, సర్వ్ చేసుకోవటమే. చపాతీలోకి జొన్న రొట్టెలోకి అయితే భలే సూపర్గా ఉంటుంది ఇట్లా కర్రీ చేసుకుంటే కనుక. అందులో ఇది షుగర్ పేషెంట్స్కి మెయిన్గా బాగుంటుంది, మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి యూజ్ చేసుకుందాం.